హాయ్ ఫ్రెండ్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంటి నుంచి ల్యాప్టాప్ ముందు కూర్చొని ప్రశాంతంగా పనిచేసుకునే ఒక బెస్ట్ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం ఒక సూపర్ గుడ్ న్యూస్. ప్రముఖ సంస్థ నోవా టెక్నాలజీ నుండి సరికొత్త డేటా అనలిస్ట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వారానికి కేవలం 5 రోజులు మాత్రమే ఉంటుంది వర్క్. అయితే యూట్యూబ్ లో అందరూ ఈ జాబ్ డీటెయిల్స్ షేర్ చేస్తూ ఉంటారు, కానీ అసలు మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వాలంటే ఎలాంటి ట్రిక్ వాడాలో ఎవరు చెప్పట్లేదు. ఈ వీడియోలో నేను ఆ సీక్రెట్ టిప్ తో పాటు ఎలా స్టెప్ బై స్టెప్ అప్లై చేయాలో క్లియర్ గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అఫీషియల్ గా అన్స్టాప్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అయింది. సో జాబ్ రోల్ వచ్చేసి డేటా అనలిస్ట్. చాలా మంది డేటా అనలిస్ట్ అనగానే కోడింగ్ రావాలేమో, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలేమో అని భయపడతారు. కానీ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, మీకు కేవలం బేసిక్ డేటా నాలెడ్జ్, అనలిటికల్ థింకింగ్ ఉంటే సరిపోతుంది. ఇక లొకేషన్ విషయానికి వస్తే బెంగళూరు అని ఉన్న ఇది పూర్తిగా వర్క్ ఫ్రం హోమ్ జాబ్. సో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో ఫ్లెక్సిబుల్ అవర్స్ కూడా ఉంటాయి. అంటే మీ వీలుని బట్టి మీరు వర్క్ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వారానికి ఇంకా 5 రోజులు మాత్రమే పని ఉంటుంది. సాటర్డే సండే హాలిడే అని చెప్తున్నారు అనమాట. సో అసలు ఈ ఉద్యోగంలో మనం చేయాల్సి పని ఏంటంటే, కంపెనీ వారు ఇచ్చిన వివరాల ప్రకారం డిఫరెంట్ సోర్సెస్ నుండి వచ్చే డేటాని కలెక్ట్ చేయడం, అందులో ఏమైనా తప్పులు ఉంటే క్లీన్ చేసి ప్రాసెస్ చేయడం మాత్రమే మీ ప్రాథమిక బాధ్యత. సో అంతే కాకుండా ఇంకా సీనియర్ అనలిస్టులు చెప్పిన చిన్న చిన్న టాస్క్స్ చేస్తూ డేటాని ఎక్సెల్ లేదా డాష్‌బోర్డ్స్ రూపంలో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కొత్త టూల్స్ నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న ఎవరికైనా కూడా ఇది ఒక వండర్‌ఫుల్ స్టార్టింగ్ ఆపర్చునిటీ అండి. సో ఇప్పుడు అందరూ కూడా అప్లై చేసే ముందు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ టిప్ చెప్తాను వినండి. సో నార్మల్‌గా ఈ రోజుల్లో ఏ కంపెనీ అయినా వేలాది అప్లికేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఏఐ లేదా ఏటీఎస్ టూల్స్ ద్వారా స్క్రీనింగ్ చేస్తాయి. సో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీ రెజ్యూమ్ లో కొన్ని కీవర్డ్స్ ఖచ్చితంగా ఉండాలండి. సో మీరు అప్లై చేసే రెజ్యూమ్ లో డేటా క్లీనింగ్, ఎంఎస్ ఎక్సెల్, డేటా విజువలైజేషన్, అనలిటికల్ థింకింగ్, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్, రిపోర్టింగ్ ఇలాంటి పదాలు ఉండేలా చూసుకోండి. మీ రెజ్యూమ్ లో ఈ పదాలు ఉంటే ఆటోమేటిక్ గా మీ ప్రొఫైల్ మిగతా వాళ్ళకంటే ముందే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ 200% పెరుగుతుంది. సో మరి అప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి చూడండి. సో ఎలా అప్లై చేయాలో చెప్తాను. కింద డిస్క్రిప్షన్ లో మరియు ఫస్ట్ కామెంట్ లో అఫీషియల్ లింక్ ఇచ్చాను. దానిపై క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు క్విక్ అప్లై అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అక్కడ అడుగుతుంది. అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్ ఇవ్వండి. యూజర్ టైప్ దగ్గర మీరు ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్ లేదా కాలేజ్ స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే సో మీ కాలేజ్ నేమ్, కోర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కింద టర్మ్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ నొక్కేయండి. సో అంతే అండి, మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా ఈ జాబ్ కి మనం అప్లై చేయడానికి ఇంకా ఇక్కడ చూపిస్తున్నారు కదా. సో అంటే లిమిటెడ్ టైం ఉంది. ఆ లిమిటెడ్ టైమ్ లో మీరు అప్లై చేసుకోండి. కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే సో 10 నుండి 25 రోజుల్లోగా డైరెక్ట్ గా కంపెనీ హెచ్ఆర్ నుండి మీకు ఈమెయిల్ వస్తుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి గానీ, ఇంటర్వ్యూ ప్రాసెస్ కి గానీ రూపాయి కూడా ఫీజు లేదు. ఎవరైనా డబ్బులు అడిగితే మోసపోకండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే వీడియోకి హైప్ ఇచ్చి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.